येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददामि स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपात्तमहं वन्दे परमानन्दमाधवं। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। हरे कृष्ण माताजी सन प्रभुजी। మనము ఈ రోజు చెప్పుకునేది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకం నుంచి 18వ అధ్యాయం చెప్పుకుందాము. దీని అధ్యాయము పేరు వేదమూర్తుల స్తుతులు. సో ఈ వేదమూర్తుల స్తుతులు ఆల్రెడీ మనము 3 క్లాసులు జరుపుకున్నాము. సో ఈ వేదమూర్తి ఎలా మొదలైంది అంటే ఈ అధ్యాయము పరీక్షిత్ మహారాజు సుఖదేవుని గోస్వామిని అడుగుతున్నాడు అనమాట. మనము ఈ బద్ధ జగత్తులో ఉన్నాము, బద్ధ జీవులుగా బతుకుతున్నాము. మనము అన్ని ఇంద్రియముల భోగములకే అలవాటు పడిపోయి ఉన్న ఈ టైంలో మనము పరమ తత్వం అన్నది పరతత్వాన్ని ఎలా తెలుసుకుంటాము అని సుఖదేవ గోస్వామిని అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి చాలా విధాలుగా చెబుతూ వచ్చాడు. అవన్నీ మనకు మాతాజీలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్పుకోవాలంటే మన ఇంద్రియములను కంట్రోల్లో పెట్టుకొని ఉంటూ మనము భక్తి భావనలు నడుస్తూ చాలా రకాల భక్తి విధాలను అవన్నీ చెప్తూ వచ్చారు. అలాగే వేదమూర్తులు అందరూ చెప్తూ వచ్చినవే ఈ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తూ ఇది నువ్వు నన్ను అడిగిన ప్రశ్న కాదు, ఇంతకు ముందు కూడా నారద ముని ఎంత పెద్ద మహర్షి కదా, ఆయన కూడా నారాయణ ఋషిని భర్తికాశ్రమంలో అడిగాడు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద మహర్షులందరూ కూర్చొని దీని గురించి చాలా మాట్లాడుకున్నారు, చెప్పుకున్నారు. అలా చేసుకుంటూ ఉండగా అందులో సనకాది మహర్షులు కూడా ఉండేను. వాళ్ళ గురించి చెప్పారు కదా మాతాజీ నిన్న. వాళ్ళ ఎంత చిన్న పిల్లల్లాగా ఓన్లీ జ్ఞానానికే పుట్టారు వాళ్ళు, ఇంకా దేనికి లేదు. వాళ్ళకి ఒక కోరిక ఉండదు, కోపం ఉండదు, ఏమీ ఉండవు అన్నమాట. వాళ్ళకి ఓన్లీ జ్ఞానము. సో అట్లాంటి మునులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుతూ సునంద మహర్షులని అంటే ప్రత్యర్థిగా హెడ్గా పెట్టుకొని ఆయన చెప్పినవంటూ వింటూ ఈ వేదస్థుతులు అంటూ వింటూ ఉన్నారు అని. అదే ఇవాళ మనం కంటిన్యూ చేస్తున్నాము. ఆ సునంద మహర్షులు వేదమూర్తులు అందరూ కూర్చొని వేదాలలో ఏమేమి ఉన్నాయో మాట్లాడుకుంటూ
ఉన్నారు. ఇవాళ ఆ మాటలో మనం ముందు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్‌తో మొదలు పెట్టుకుందాము. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ ఆకాశము, జలము, నేల 3 ఉన్నాయి. ఇవి 3 ఎక్కడ ఉన్నాయి? మన భౌతిక జగత్తులోనే ఒక భాగాలు అవి కూడా. సో, ఈ 3 భాగాలలో ఎలా ఉన్నాయి అంటే, ఆకా మామూలుగా మనకి అందరికి ఎలా అనిపిస్తుంది? నేల మీద నుంచున్నంత సురక్షితము ఆకాశంలో గాని, జలము మీద గాని ఉంటే ఆ సురక్షితం అనిపించదు అని. ఎందుకు అంటే అందరికీ ఈత రాదు. పడవలో పోవాలన్నా భయమే, వాటర్‌లో కొంచెం నడవాలన్నా భయమే. ఆకాశంలో ఎంత లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నా ఫ్లైట్‌లలో ఉంటూ వెళ్తున్నా గూడా దేని మీదైనా కొంచెం. నేల మీద ఉన్నంత సురక్షితము మనకి దేని మీద ఉండదు అని మనకందరికీ తెలుసు. ఇలాగే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సరే నేల మీదే సురక్షితం కదా! నేల మీద ఒక కర్ర ఉంది, ఒక బండరాయి ఉంది. సో, నేల మీద మనము ఆ కర్ర ఎక్కి నుంచున్నప్పుడు ఏమనిపిస్తుంది కొంతమందికి, అమ్మో! ఇదంత సురక్షితం కాదు అనిపిస్తుంది. కొంతమందికేమనిపిస్తుంది, ఏముంది కర్ర నేలపైనే ఉంది గదా! సో, మనం నేల మీద ఉన్నంత సురక్షితం కర్ర మీద ఉన్నా అనిపిస్తుంది. కొంతమంది బండెక్కి నుంచుంటారు. వాళ్ళకి కూడా అనిపిస్తుంది, ఆ బండరాయి గూడా చిన్న రాయి గూడా నేల మీదే ఉంది గదా! ఇది గూడా సురక్షితమే అనిపిస్తుంది. ఇక్కడ 2 వాళ్ళు దీనికి ఒప్పుకోరనమాట. ఈ సురక్షితము అన్నది వాళ్ళకి తెలీదు, ఒప్పుకోరు. సో, ఇక్కడ 2 విధాల మనుషుల ఆలోచనలు మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఆ 2 విధాల మనసుల ఆలోచన గురించే మనము ఇవాళ తెలుసుకుంటామన్నమాట. ఇక్కడ మంచిగా చెప్తున్నారు అన్నమాట. ఏమని అంటే, ఆకాశము, జలము, నేల అన్నీ కూడా భౌతిక జగత్తులోని భాగాలే అయినను, మనిషి నేల మీద నిలబడినప్పుడు అతని స్థితి ఆకాశము లేదా నీళ్లపై నిలిచినప్పటి కంటే సురక్షితంగా ఉంటుంది అని ఆలోచన కొంతమందికి. కొంతమంది ఏమనుకుంటారు, మనిషి రాయి పైన నిలిచినా లేదా కట్టపై నిలిచినా రాయి, కట్టె రెండును నేలపైననే నిలిచి ఉన్న కారణమున తుదకు అతడు నేలపైననే నిలిచి ఉంటాడని ఉపమానాన్ని నిరాకారవాదులు చెప్పుతారు. వాళ్ళేమంటారు, ఏదైనా కర్రైనా నేల మీదే ఉంది. దానికి దీనికి తేడా అంటే నిరాకార వాదనలు చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ వాళ్ళకేం తెలీదు, నేరుగా నేలపైననే నిలబడితే కట్టె మీద నిలిచినప్పటి కన్నను, లేదా రాయి మీద నిలిచినప్పటి కన్నను మరింత భద్రముగా ఉంటామని వాళ్ళకి అస్సలు అర్థం కాదు, జ్ఞానం లేదు. చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. ఇట్లా 2 సెక్ట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ మనకి తెలుస్తూ ఉందాను. ఎవరు ఈ నిరాకారవాదులు ఎట్లా ఉంటారు? వివేకము నశించిన వాడే ఇలా వాదిస్తూ ఉంటాడు. ఆ వివేకము నశించిన వాడే దేవతా అర్చనము చే చేపడతాడని శ్రీకృష్ణుడు అందుకే భగవద్గీతలో చెప్పాడు. ఈ నిరాకారవాదులు చేస్తూనే వాళ్ళు దేవతా అర్చనలు చేస్తారు. ఎవరు ఈ నిరాకారవాదులు? నేలపై కట్టె ఉంది, ఆ పైన నాకు సురక్షితమే అన్న వాళ్ళు చెప్పినా వినకుండా, జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళే ఈ దేవతా అర్చనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ విభాగం ఏంటి అంటే, వీళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ దేవతా అర్చనలు చేస్తూ అదే సురక్షితము అనుకుంటారనమాట. కానీ నేలపైననే సురక్షితము అని ఇంకొంతమంది అనుకుంటున్నారు చూడు, వాళ్ళు ఏం చేస్తారు? భగవతార్చన చేస్తారు. వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. నేల మీద ఉన్న సురక్షితము వీళ్ళకసలు తెలవట్లేదు అని చెప్తున్నారు గదా! సో, వాళ్ళు వినను గూడా వినట్లేదు. సో, వాళ్ళంతా భగవత అర్చన. సో, ఈ చిన్న ఎగ్జాంపుల్‌తో ఇది బుక్కులోనే ఉంది. చిన్న ఎగ్జాంపుల్‌తో ఇవాళ ఈ వేదమూర్తులు ఈ విధంగా వేదాలలో ఉన్నాయి అని మనకి చెబుతూ ఉన్నారు. సో, ఈ దేవతా అర్చనలు ఎవరు చేస్తారు? ఏ దేవతలు ఇలా చేస్తారు అంటే, దేవతలు గూడా చాలా రకాలుగా ఉన్నాయి గదా! మరి వేదాలలో ఈ దేవతా అర్చన కూడా ఎందుకు ఇచ్చారు అంటే, మనకి మాతాజీ చెప్పారనమాట. అనాగరికత, అన్‌సివిలైజ్డ్ పీపుల్ ఉన్నప్పుడు ఏ మాంసం అంటే ఏది ఉన్నా దొరికిందల్లా వాళ్ళు చంపడము, తినడము చేస్తూ ఉన్నప్పుడు, ఈ వేదాలలో ఇలా రాసని వీళ్ళల్లో గూడా మార్పు రావాలి కదా! మరి అంటూ వాళ్ళని గూడా కొంచెమైనా సివిలైజ్డ్ చేద్దాము అన్నట్టు ఈ దేవతా పూజలు అంటూ పెట్టారు. దేనికేంటి మాత చెప్పినట్టు కాళికో, ఏ దేవతకో
ఒక మేకను ఏదో ఒక్క జంతువునే బలి ఇచ్చి దాన్ని ప్రసాదంగా భక్షించడం. ఇక్కడ ఏమైంది కొంచెం రిస్ట్రిక్షన్ అయింది మనుషులలో. ఏదంటే అది చంపి ప్రతిరోజు వాళ్ళు తినరు. తినాలి అంటే వాళ్ళు ఒక ఏమంటారు? ఒక పెద్ద ప్రొసీజర్ చేస్తూ ఒక పూజని చేస్తూ అది బలి ఇచ్చి దాన్ని కొంచెం ప్రసాదంగానే అందరూ కలిసి తీసుకోవడంలో దానికి ఒక రెగ్యులారిటీ అనేది వస్తుంది అన్నమాట. సో, అప్పుడు వాళ్ళు రోజు తినరు. వాళ్ళేదో ఒక టైంలోనే అది తీసుకుంటూ స్లోగా వాళ్ళకది అలవాటు పడిపోతుంది అన్నమాట. అన్ని జంతువుల్ని చంపరు. మేక అనుకుంటే మేకనే. ఏదో ఒకటి వాళ్ళ దేవతకి సంబంధించిన దాని గురించి పెట్టుకొని దాని ప్రకారమే వాళ్ళు వెళుతూ ఉంటారనమాట. సో, ఈ వేదాలు అందుకే వాళ్ళని కూడా ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు వాళ్ళు కూడా ఇవాళ ఇలా స్లోగా సివిలైజ్ అవుతూ మనస్సుని, బుద్ధి 2 కలిపి ఆలోచించే శక్తిని ఇచ్చి, వాళ్ళు కూడా స్లోగా భగవతార్చనకే వస్తూ పునర్జన్మ దేవతార్చన చేసిన వాళ్ళకి భగవద్గీతలో చెప్పినట్టు పునర్జన్మ వస్తూనే ఉంటుంది. అలా వస్తూ, వస్తూ ఏదో ఒక టైంలో భగవదర్చనకు వచ్చి వాళ్ళు గూడా భగవద్ధామకే చేరుకుంటారని మన వేదాలలో ఇలా దేవతా అర్చనలు చేస్తూ వచ్చారు. చాలా రకాలు ఇంద్రుడు దేవుడే కదా! దేవాది దేవతలందరికీ ఒక రాజు, వరుణుడు, అగ్ని తర్వాత ఈ సివిలైజేషన్ అంతా అయిన తర్వాత గ్రామంకొక దేవత పెట్టుకునేవాళ్ళు. వాళ్ళందరూ ఆ గ్రామ దేవతను పూజించేవాళ్ళు. కొంతమంది ఆహ్, మనకి బాగా డబ్బు రావాలి అని లక్ష్మీదేవిని, సౌందర్యానికి కొంతమంది చదువు రావాలని సరస్వతిది. ఈ దేవతలందరూ ఎక్కడి నుంచి? భగవానుడే సృష్టించాడు. సో, వీళ్ళందరూ లక్ష్మీదేవి గూడా ఆయన అంశనే. సో, వీళ్ళకు చేసినా, ఆయనకు చేసినట్టే అని వాళ్ళకి తెలియని కూడా తెలీదు. స్లోగా తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు గూడా దాంట్లోకే ఎళ్తారనమాట. గాని వారు నిరాకార బ్రహ్మానుభూతి స్థితికి ఎదిగినను నీ పాద పద్మాలను అపహాస్యము చేసిన కారణంగా ఆ ఉన్నత స్థితి నుండి నిక్కముగా పతనము చెందుతారు. సో, వాళ్ళు స్లోగా అటు ఇటు చేసుకున్నా గూడా వాళ్ళకి ఏమవుతుంది అంటే నిక్కామముగా పతనమే చెందుతారు. ఎందుకంటే ఆయన పాదపద్మములనే వాళ్ళు ధిక్కరించారనమాట. ఆయన పాదపద్మములే మనం పూజ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు దేవతార్చకులుగానే ఉండిపోతూ ఉన్నారు. అందుకే దేవతార్చకులు బుద్ధిమంతులు కారని శ్రీకృష్ణ భగవానుడు మనకి నిక్కచ్చిగా చెబుతూ ఉన్నాడు. వీళ్ళు కేవలము తాత్కాలికమైన భోగాన్ని, సంతోషాన్ని, ఆనందాన్నే పొందుతారు తప్ప వాళ్ళకి ఆనందమయ లోకం అన్నది తెలి టెంపరరీగానే ఉంటారు దాంట్లో. తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే దానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ త్రిగుణాలు, భౌతిక జగత్తులోకే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వారి యత్నాలన్నీ బుద్ధిహీన యత్నాలు. ఎన్ని ప్రయత్నాలు ఎంత పెద్ద దేవతార్చనలు చేసి, ఎన్ని పూజలు చేసినా అవన్నీ తాత్కాలికమే అని శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడే చెప్తున్నారు. వాళ్ళు కఠోరమైన వ్రతాలు చేస్తారు. కఠోరమైన తపస్సులు చేస్తారు. మన వేదాల్లో గూడా ఉన్నాయి. ఎంతో మంది పెద్ద పెద్ద తపస్సులు చేసి కూడా పతనమైన వాళ్ళు ఉన్నారు. సో, ఇవన్నీ చేశారు. కానీ వాళ్ళకి అసలైన అనుభూతి తెలవక ఇలా ఉన్నారు. తరువాత జన్మలలో వాళ్ళు కూడా నా దగ్గరికే వస్తారు అని భగవద్గీతలో చెప్పబడింది. ఇప్పుడు మనం భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పుకుందాము. 7.20 कामैस्तैर्तैर्हृतज्ञानाः प्रपद्यन्ते न देवताः तं तं నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. అర్థమేంటంటే నానా విధములైన భోగవాంఛలలో కూరుకొని పోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణంగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించెదరు. ఇక్కడ క్లియర్‌గా చెప్పేస్తున్నారు. వారు ఆ టైంకి నాకేది కావాలి, ఆ దేవతలను పూజించాలి, ఆ కోరిక తీర్చుకోవాలి అని. అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఇక్కడేం చెప్తున్నాడు? కానీ ఈ సకామ భక్తులు పొందెడి ఫలములు కూడా
నస్వరములే, తాత్కాలికమే అన్నమాట. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. కానీ నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందురు. వీళ్ళు ఎన్ని పూజలు ఎంత ఇది చేసినా ఆ దేవతల దగ్గరికే వెళ్తారు తప్ప నా దగ్గరికి రారు అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇదిగా చెప్పారు. ఆయన భక్తులు ఏ విధంగా పూజ చేయని, అంటే ఒక కీర్తన పాడుకొని, ఒక భజన చేయని, ఒక ఏది చేయని, ఒక నలుగురిలో కూర్చొని ఆయన గురించి మాట్లాడని, శరణుజొచ్చి నీవే శరణము అన్నను ఆయన భక్తులు ఆయన దగ్గర చేరుతారని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చాలా క్లియర్ గా మనకి హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. దండవత్తాడు. సో ఇక్కడ మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నదంతా దేవతా అర్చన. కొంతమంది ఏం చేశారు, నేల మీద నుంచొని ఇదే సురక్షితము అనుకున్న వాళ్ళంతా భగవత అర్చనల గురించి చెబుతూ చెబుతూ వస్తున్నాము. వాళ్ళని ఎగ్జాంపుల్లో మనం 2 రకాలుగా తీసుకున్నాం అన్నమాట. ఈ భగవత అర్చకులు ఏమి ఉంటది, వాళ్ళు బుద్ధి మనస్సుని 2 కాంబినేషన్తో ఆలోచిస్తారనమాట. వాళ్ళు ఎక్కువ బుద్ధి జ్ఞానము బుద్ధి ఉన్న మనస్సుని బుద్ధిని కంపేర్ చేసుకుంటూ కొంచెం జ్ఞానం అనేది పొందుతారంట. ఆ ఇంద్రియ భోగాల నుంచి కొంచెం పక్కకి జరుగుతూ వస్తారు. ఇవన్నీ మాతాజీలు ముందు ఈ 3 రోజుల్లో మనము చెప్పుకున్నవే అన్నమాట. సో ఇంద్రియ భోగాల నుంచి దూరంగా వస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు గురు సంరక్షణలోనే సంరక్షణ అంటే వారు చెప్పిన మాటలు వింటూ ఏమి చేస్తే ఎలా ఉంటుంది అంటూ ఆలోచిస్తూ వాళ్ళ కీర్తనలు పాడుతూ దైవ భక్తిలో ఉంటూ దివ్య లీలలు డిస్కస్ చేసుకుంటూ కర్మ కలుషము నుంచి దూరం అవుతూ క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ శృతి విద్భ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశ ప్రణశ్యతే. ఇక్కడ ఏం చెప్తున్నాడు, క్రోధాద్భవతి సమ్మోహము, మోహం వచ్చేస్తుంది. ఆ మోహములో నుంచే మనకి క్రోధం వస్తుంది. క్రోధం వస్తే ఏమైంది, బుద్ధి నాశనము. వీటికన్నిటికీ దూరంగా ఉంటాడు. భగవంతుడు చెప్పాడు కదా భగవద్గీతలో, వీటిని అన్నిటినీ దూరంగా ఉండి నీ శరణమే నాకు ముఖ్యం అనుకుంటూ ఆయన దివ్య లీలలు కీర్తించుకుంటూ శ్రవణము చేసుకుంటూ ఉంటారు. గుణ కల్మషము నుండి దూరముగా వెళ్ళిపోతారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు కల్మషము తగ్గిపోతుంది. మొన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక మాతాజీ అడిగారు, గొడవలు అందరూ ఏదో అంటారు, బాధపడతాను అంటే మన పద్మావతి మాతాజీ అందరి చేత మన డెసిషన్ అడిగింది. అవన్నీ ఒకరిది మనకొక్కటే తెలుసు, కానీ నలుగురు 4 చెప్తే 4 తెలిసాయి. అవన్నీ కన్క్లూడ్ చేసి మాతాజీ మనకి మళ్ళీ మంచి వివరణ ఇచ్చింది. ఆ ఆలోచన ఇంకా గుర్తుందా మీకు కూడా? గుర్తుండే ఉండొచ్చు. ఎందుకంటే నాకు గుర్తు. ఇప్పుడు ఇది చెప్పగానే ఇది సడన్ గా గుర్తొచ్చింది. ఎందుకంటే ఇది మనకి 2 నెలలు ఉంటాయి. ఇట్లాంటి వర్డ్స్ మనం డిస్కస్ చేసుకోవడంలో మనము గుణ కల్ముషం నుంచి కొంచెము దూరంగా జరుగుతూ వస్తాము. ఇది దేవతా అర్చకులకున్న స్వభావాలు. వాళ్ళు ఎలా ఉంటారు అని వేదమూర్తులు ఇక్కడ చెబుతూ ఉన్నారు అన్నమాట. దేవ, అన్ని దృష్టికోణాలను పరిశీలించి చూసినట్లయితే మనిషి తన కన్నను ఉన్నతుడైన వానిని పూజించవలసి వస్తే అతడు నీ పాద పద్మార్చనకు అంటి పెట్టుకొని ఉండటం ఉత్తమం. ఈ తెలివిగల వాళ్ళు, జ్ఞానం ఉపయోగించే వాళ్ళు ఏమనుకుంటారు, నాకంటే ఎవరు పెద్ద అంటే వాళ్ళు మీరే, మీ పాద పద్మముల దగ్గరే నేను ఉంటాను. ఎందుకనగా నీవే సృష్టి స్థిల లయకారుకడవు, నీవే అన్ని ముల్లోకాలకు నియామకుడవు. నీవు చతుర్దశ ఊర్ధ్వ అధోలోకాలకు నియామకుడవు, త్రిగుణాలకు నియామకుడవు. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతిని సాధించిన వ్యక్తులు నీ దివ్య లీలనే సర్వదా కీర్తిస్తారు, వింటారు. వీటికన్నిటికీ నువ్వే నియామకుడవు. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతిని సాధించిన చాలా పెద్ద మహర్షులు, అంత జ్ఞానమును పొందిండ్రు. వాళ్ళు కూడా ఎప్పుడు నీ శరణములోనే ఉంటూ నీ దివ్యలీలలే సర్వదా కీర్తిస్తూ ఉంటారు. అమృత లీలాసాగరములో మునిగి వాటిని గురించి శ్రవణము చేస్తారు. అమృతము తాగినంత సంతోషము కలుగుతుంది ఎవరికి, అంత పెద్ద జ్ఞానులకే.
ఇక్కడ మనం ఎంత ఒక చిన్న విషయం చెప్పుకుంటున్నామో, అంత జ్ఞానము పొందిన వాళ్ళే నీ లీలలన్నీ పాడుకుంటూ, నీ గురించి కీర్తిస్తూ, శ్రవణము చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి గుణ కల్మషం నుండి విముక్తులవుతారు. అంత మహర్షులైనప్పుడు వాళ్ళకి ఒక కల్మషం అన్నదే ఉండదు. ఆధ్యాత్మిక జీవన ప్రగతి కొరకు వారు కఠోరమైన వ్రతములు, తపస్సులు చేయనవసరం లేదు. సింపుల్ గా చెప్పేశాను. ఎవరు కఠోరమైన తపస్సులు, ఇంకా ఇవి వ్రతములు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు అదంతా? ఎవరైనా చెప్తారా? దేవతా అర్చన చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ భగవతార్చన చేసే వాళ్ళకి అవన్నీ అవసరము లేదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుతూ ఉన్నాడు అన్నమాట. ఈ శ్రవణ కీర్తన విధానమే అత్యున్నత ధర్మం అని మహాజనకుడైన భీష్మదేవుడు కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఏది అత్యున్నతమైనది? శ్రవణ కీర్తన విధానమే అత్యున్నతమని భీష్మదేవుడు కూడా చెప్పుతూ వస్తున్నాడు అన్నమాట. శ్రవణ కీర్తనం అనే భక్తి యోగ విధానము ద్వారా సంసార ద్వంద్వ బంధముల నుండి విడుదల పొందుతారు. ఇక్కడ ఎట్లా చెప్తున్నారు? ఎంత జ్ఞాని అయినా శ్రీకృష్ణ పరమాత్ముని పాదములు అర్చన చేసుకోవాలి. ఆయన దివ్య లీలలు సర్వదా కీర్తించాలి, శ్రవణము చేయాలి, ఇంకా గుణ కల్మషం నుండి విముక్తులవ్వాలి. ఇట్లాంటి మనుషులందరికీ ఏమవుతుంది? సంసార ద్వంద్వ బంధముల నుండి విడుదల అవుతారు. ఇక్కడ ద్వంద్వములు అంటే రెండు అన్నమాట. కష్టము, సుఖము, ఇంకా సంతోషము, ఇంకా దుఃఖము. ఇట్లాంటివన్నీ మనకు సంసారంలో ఎన్నో ఉంటాయి కదా. సంపద ఉంటుంది, అంటే రిచ్ పూర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి అన్నిటికీ దూరం ఉంటారు. సంతోషం వచ్చిందా ఆ టైంకి స్మైల్, ఓకే ఇట్స్ గుడ్. కష్టం వచ్చిందా దీన్ని నేను దాటుతాను. పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చారా, ఓకే గుడ్. మామూలుగా పాస్ అయ్యాడా, ఇంకా కష్టపడును. ఇట్లా రొటీన్ గా వాళ్ళు సంసార ద్వంద్వముల నుంచి కొంచెము దూరం అవుతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఒక శ్లోకం వచ్చింది ద్వంద్వాల గురించి, చూద్దాం అది. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते ద్వంద్వమోహనిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఇక్కడ ఏమంటున్నాడు? కానీ నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపము రూపుమాపుపోవును. అట్టి వారు రాగద్వేష జనితములై సుఖ దుఃఖాలను ద్వంద్వరూప మోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజింతురు. సో వీళ్ళు విముక్తులైపోతారు. ఇట్లాంటి భక్తులు విముక్తులైపోయి ఎప్పుడు నన్నే ధ్యానిస్తూ ఉంటారు అని ఇక్కడ కూడా భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పబడింది. సో దాని నుంచి కూడా విముక్తి అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటి? మనము శ్రవణము కీర్తనము సర్వదా దివ్య లీలలు చేయాలి. సెకండ్ పాయింట్, గుణ కల్మషం నుంచి దూరం అవ్వాలి. తర్వాత మనము ఈ సంసార ద్వంద్వ బంధముల నుండి స్లోగా విడుదల పొందుతూ ఉంటాము. ఇప్పుడు మనం ఉన్న స్టేట్ కి పొందుతూ ఉంటాము అని చెప్పుకోవాలి అన్నమాట. ఇక్కడ తన సమస్త కర్మలను ఇంద్రియాలను భగవత్ సేవలు వినియోగించేవాడే తన ఎడ పరమాత్ముడు సంతుష్టుడయ్యడి కారణంగా పూర్ణ ప్రశాంతుడు అవుతాడని భగవద్గీతలో చెప్పబడింది. ఇంకొక శ్లోకం కూడా చెప్పబడి, ఇంద్రియాలను భగవత్ సేవకే నియోగించేవాడు. మన ఇంద్రియం కళ్ళు, ముక్కు, చెవులు దానికే ఉపయోగించాలా? వేరే వాటికి కూడా మనం బతకడానికి కూడా ఉపయోగించాలి. కానీ మనం మంచితనానికి సేవకి ఉపయోగించినంత
బెనిఫిట్ అంటే మనకి ఉన్నది ఇంకొక దానికి రాదు అని ఇక్కడ చెప్పబడుతుంది. 14.26 లో కూడా మళ్ళీ ఈ శ్లోకము ఇవ్వబడింది. మాం చ ఏ వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అనన్య భక్తి యోగము ద్వారా నిన్నే నిరంతరము భజించువాడును ఈ 3 గుణములకు పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచితానంద ఘనపరబ్రహ్మ ప్రాప్తికి అర్హడగును. సో ఎంత క్లియర్ గా చెప్పేశారు చూడండి. ఇక్కడ అన్నిటికీ గుణములకు అతీతుడైన వాడే నన్ను చేరుకోవడానికి అర్హుడవుతాడు అని ఇక్కడ క్లియర్ గా చెప్పేశారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఏం చేసుకోవాలి? ఇంద్రియాలను భగవత్ సేవలోనే ఉపయోగించుకోవాలని. సమస్త ద్వంద్వాల నుండి విడివడిన వాడై అతడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు. నెక్స్ట్ ఏంటి? ఆయన చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట. ఎవరు? భగవతార్చన చేస్తూ ఇవన్నీ పాటించిన వాళ్ళు. దివ్య సంసార చింతలను క్లేశాలను అతడు పట్టించుకోడు. చింతలు, చాలా చింతలు వస్తాయి. మనము మనిషి అన్న తర్వాత పెద్ద జీవుల ఎన్నో చింతలు ఉంటాయి. అవన్నీ ఎక్కువగా పట్టించుకోడు. అవి ఎట్లా తొందరగా సొల్యూషన్ చేసేసుకుందామా అంతే తప్ప దాని గురించి చాలా క్లేశాలను అంటే మెంటల్ స్టేట్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు మనం భగవద్ ధ్యానంలో ఉంటే మెంటల్ స్టేట్ ఆఫ్ ద మైండ్ కూడా కొంచెము మంచిగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మనమున్న ఈ గ్రూప్ లో చాలా మందికి ఇది కొంచెము తెలిసే ఉండొచ్చు. నాకు కూడా ముందు కంటే ఇప్పుడు చాలా తెలిసినట్టే అనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ చింతనలో ఉండకుండా మనము చింత అనేది ఉంటది మనం ఈ జగత్తులో ఉన్నందుకు, కానీ దాన్నే పొడిగించకుండా దాని గురించి ఏదో ఆలోచించాలి. ఇది చేద్దాము, సొల్యూషన్ దొరికింది, లేకపోతే అది మనతో ఉంటది, ఉండని అని ఎక్కువ క్లేశం అంటే మెంటల్ స్టేట్ ని మనము సరిగ్గా పెట్టుకున్న వాళ్ళు తప్పకుండా ఆయన దగ్గరికి పోతామని చెప్తూ ఉన్నాడు. తన పోషణకు లేదా రక్షణకు చింతించడని భగవత్ గీతలో ధృవపరచబడింది. ఎంత క్లియర్ గా చెప్పాడు. తన పోషణకు రక్షణకు మనం అంత సంపాదించింది వీటి రెండుకే. ఏమి తిందామా, ఏమి ఉందామా, ఎంత పెద్ద ఇల్లు కట్టుకుందామా, ఎంత రక్షణగా ఉందామా, ఇవి రెండు గురించి భగవతార్చన చేసేవాళ్ళు ఎక్కువగా ఏదో ఆలోచించాలి. నీకు ఇల్లు లేకుండా ఉండలేవు, బట్ట లేకుండా ఉండలేము, తిండి లేకుండా, కానీ అదే ప్రథమముగా ఆలోచించిన వాడు భగవర్తన చెయ్యలేడు, దేవుడి దగ్గరికి వెళ్ళలేరు అని ఇక్కడ క్లియర్ గా శ్రీకృష్ణ భగవానుడు చెబుతూనే ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక శ్లోకం ఉంది 9.22లో శ్లోకం, ఆ చింతన శ్లోకం. కృష్ణుని ఎందే లగ్నమైన వాడే అతడు తుట్టతుదకు పరమ పూర్ణత్వాన్ని సాధిస్తాడు. ఇవన్నీ మనము ఫాలో అయినప్పుడు మనం తప్పకుండా భగవద్ ధామానికే వెళ్తాము అని చెబుతున్నాడు. దివ్య స్థానమైన నా పరంధామమును చేరిన తర్వాత జీవుడు ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాడు. నిత్య ధామములోన సేవలో నెలకొనిన వాడై పరమ పూర్ణత్వాన్ని బడిసిన వాడు దుఃఖమయమైన భౌతిక జగత్తుకు తిరిగి రానవసరమే లేదు. క్లియర్ గా చెప్పేశారు. దివ్య స్థానానికే వస్తావు నువ్వు, ఇంకా ఈ భౌతిక జగత్తు కంటూ రావు, ఇంకా నువ్వు ఎప్పుడు ఆ పరమ పూర్వత్వాన్ని పొంది నా దగ్గరే ఉంటావు సేవ చేసుకుంటూ అని ఇక్కడ క్లియర్ గా చెబుతూ ఉన్నారు అన్నమాట. 9.22 చూద్దామా ఇది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మమామ్యహం. పరమేశ్వరుడైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించిన వారి యోగక్షేమములను నేను వహించుచుందును.
అని ఇక్కడ క్లియర్‌గా చెప్పేసి నిష్కామ సేవలో ఉండాలి. అంటే మనసులో ఒకటి, చేతలో ఒకటి ఉంటే అది నిష్కామ సేవ కానే కాదు. దేవుడికి తెలుసు కదా! గోపికల మనసు ఏముందో తెలుసుకొని శ్రీకృష్ణుడు ఎప్పుడు గోపికలతోనే ఉన్నాడు. మనం ఏదో పెద్ద పూజ చేసేసాం అనుకోవడం కాదు. నువ్వెంత మనస్సు పెట్టి చేశావు అన్నది భగవంతుడికి తెలుసు. అనన్యా చింతయంతో మాం. నీ చింత ఏంటి? నీ మనసు ఏంటి? నీ భక్తి ఏంటి? అన్నీ ఆయనకు తెలిసే నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకొని ఆనంద నిలయానికి తీసుకెళ్తాడని ఇక్కడ చెప్పబడుతుంది. సో, ఇక్కడ మనం 2 నేర్చుకున్నామన్నమాట. దేవతార్చనలు చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఏ ధామానికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? రెండవ దగ్గర మనం భగవతార్చన చేసేవాళ్ళ స్థితి, మనస్సు, బుద్ధి, పనులు, కర్మలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎక్కడికి వెళతారు అన్నది తెలుసుకున్నాం. ఇంకా వేదమూర్తులు చెబుతూనే ఉన్నారు. స్తుతులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏమి చేస్తుంది? ఎలా చెబుతున్నారు అంటే, మనిషి బతికుండడము అన్నది ఎలా తెలుస్తుంది అంటే, మన శ్వాస ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అంటాం ఇది ఒక రకంగా చెప్పాలి అంటే. సో, ఈ శ్వాస మనిషి శ్వాసించినప్పుడు జీవించి ఉన్నాడని తెలుసుకుంటాము. సో, ఏ మనిషి అయినా, ఏ జీవి అయినా ఆ శ్వాసను బట్టే మనము తెలుసుకుంటాము. సో, ఇక్కడ గూడా మళ్ళీ 2 స్ప్లిట్ ఉందన్నమాట. హ్మ్. కృష్ణ భక్తి భావనలో నెలకొనిన వాళ్ళు, వాళ్ళ శ్వాస దేనితో కంపేర్ జేస్తారు? కృష్ణ భక్తి భావనలో లేని వాళ్ళ శ్వాస ఎలా కంపేర్ చేశారు అంటే, మనకి చాలా బాధ యేస్తుందండి. భక్తి యోగాన్ని చేపట్టకుండా కొలిమితిత్తు ఇగ ఇక్కడ కృష్ణ భావన లేనట్టి మనిషి కమ్మరివాని కొలిమితిత్తుతో పోల్చబడతాడు. కొలిమితిత్తు గాలిని తీసుకొని విడుస్తూ ఉంటుంది. తెలుసు మీకు తెలుసో తెలీదో గాని మాకు తెలుసు. ఒక తోలు సంచి లాంటిది ఉంటుంది. ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. ఆ ప్రెస్ చేయడంలో గాలి ఆ తోలి సంచిలోకి పోయి అటు పక్క నుంచి గాలి వదులుతుంది. గాలికి మంట ఎక్కువ అవుతుంది గదా! అగ్ని రగులుతుంది. అందరికీ తెలుసు. మామూలుగా గూడా ఇట్లా ఊదుతారు. అగ్ని రగిల్చుకోవాలంటే. అట్లా ఊదలేక వీళ్ళు ఒక కొలిమి చేసేవాళ్ళు. కొలిమి అంటే తెలుసా? ఐరన్ రాడ్స్ ఒకప్పుడు అన్నీ దాంతోనే మెల్ట్ అట్లా చేసేవాళ్ళు. సో, అలా చేసినప్పుడు ఆ సంచిలోంచి గాలి అటు పక్కకెళ్తుంది. భక్తి భావన లేని వాళ్ళకేంటి ఇటు నుంచి గాలి పోతుంది. అటు నుంచి గాలి బయటికి వచ్చేస్తుంది. అంత వరస్ట్ అన్నమాట. వాళ్ళు వాళ్ళని చాలా ఇదిగా కంపేర్ చేశారు ఇక్కడ. అది తలుచుకుంటేనే బాధ వేస్తుంది. అదే విధంగా అభక్తుని దీర్ఘాయువు చెట్టు సుదీర్ఘమైన జీవితముతోను ఒక చెట్టు కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఉంటుంది గదా! ఆ దీర్ఘాయువు చెట్టుతో కంపేర్ జేస్తూ అతని భోజనము సునక సూకరములు మలభక్షణముతోను వీళ్ళు ఇ ఇది ఇట్లా ఉంటుంది అని చెబుతున్నారు. ఎవరిది? కృష్ణ భావన భక్తి లేని వాళ్ళు ఇలా ఉంటుంది. ఊపిరి అంటే ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ వాళ్ళు చేస్తున్నారు, బతుకుతున్నారు. గానీ వాళ్ళేంటి ఇటు నుంచి గాలి వస్తుంది, అటు నుంచి గాలి పోతుంది. వాళ్ళు తినేది అంతా సునక సూకరములు అంటే కుక్కలు ఇంకా వర్స్ట్ జంతువులు అట్లా మలభక్షణం మలము అంటే తెలుసు అది తిన్నట్టు వాళ్ళతో కంపేర్ చేస్తారు అన్నమాట. అదే కృష్ణ భక్తి భావనలో చేసేవాళ్ళ ఈ మనము శ్వాస ఉంటుంది గదా! ఆ శ్వాసతోనే మనము బతుకుతూ ఉన్నాము. దానితోనే మనం బతికుంటేనే మనసు ఉంటుంది. మనకి మనసు ఉంటేనే బుద్ధి ఉంటుంది. బుద్ధితోనే ఇవన్నీ ఆలోచించి కృష్ణ భక్తి భావనలో నెలకొంటామని ఈ చిన్న శ్వాస, విశ్వాసాలు అంటారు కదా! ఈ చిన్న బ్రీతింగ్ ప్రాసెస్‌లోనే ఇట్లా 2 రకాలుగా చెప్పబడి ఉన్నది. మళ్ళీ ఇక్కడ దేహంలో 5 రకములైన విభాగాలు ఉన్నాయి. అవే అన్నమయ కోశ, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞాన కోశము, చివరగా ఆనందమయ కోశము. మనదికి ఇన్ని రకాల ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ఒకదానినొకటి కమ్ముతూ ఉంటుందన్నమాట. ఆత్మను కమ్మే 5 కోశాలు ఇవి అని చెప్పవచ్చన్నమాట. ఫస్ట్‌ది ఇక్కడ చెప్పారు అన్నమయ కోశం. అన్నము నుండి పుట్టి వృద్ధి చెందుతుంది. ఒక శరీరంకి ఎదగడానికి ప్రోత్సహిస్తుంది. అది స్థూల శరీరం అంటే కనిపిస్తుంది. ప్రాణమయ. ప్రాణి, వాక్కు అన్నమాట. ఇక్కడ ప్రాణమయ అంటే మనము తీసుకునే గాలి, వదిలే గాలి దాని నుంచి
మనము బతుకుతున్నాము. ఆ గాలి అన్నది శరీరంలో ఎన్నో భాగాలకు హెల్ప్ చేస్తుంది. టు డైజెస్ట్ ద ఫుడ్ ఇంకా చాలా రకాలుగా చేస్తుంది. అన్ని వివరాలకెళ్ళొద్దు. ప్లస్ మన వాక్కుకి కూడా మనం మాట్లాడే విధానానికి గూడా మన వాయువు అది సూక్ష్మ శరీరం కనిపిస్తుందా మీకు? ప్రాణమయము కనిపించదు. అది సూక్ష్మంలో ఉంటుంది. మనోమయ కోశము అది ఏంటి మనసుకు సంబంధించింది. అది గూడా కనిపించదు. సూక్ష్మమే ఆలోచనలు కలిగిస్తుంది. మనోమయమే మనసు ఏం చేస్తుంది? ఆలోచన విజ్ఞాన కోశము మన బుద్ధి కర్తృత్వంని తెలియజేస్తుంది. బుద్ధి తెలియజేస్తుంది అంటే కర్తృత్వము అంటే ఆ బుద్ధి యెస్ ఆర్ నో ఇది చేద్దామా? ఇది చేయొద్దా? అట్లాంటి ఆలోచన ఈ విజ్ఞాన కోశం నుంచే వస్తుంది. మనసు చెప్పింది కరెక్టా? కాదా? అని విజ్ఞాన కోసమే దాన్ని తెలుసుకోబడతుంది. లాస్ట్‌ది ఇంకా ఆనందమయ కోశం. అది ఇంకా అనుభూతి స్థితిలో ఉంటుంది. ఫస్ట్‌దేమో స్థూల స్థితిలో ఉంటుంది. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానము సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఆనందమయ కోశమేమో అనుభూతిలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీటి గురించి మనం తెలుసుకుందాం. పసివాడు గాని, పశువు గాని చక్కని భోజనం లభించగానే సంతృప్తి చెందుతాడు. తృప్తి తీరగా భోజనము చేయడమే లక్ష్యమైనట్టు ఈ చేతనావస్థ అన్నమయ అని పిలవబడుతుంది. ఇప్పుడు మీకు బాగా తెలిసుండొచ్చు. మనం తిన్నదే అన్నమయ కోశలాగా అనిపిస్తుంది అన్నమాట. దీని తర్వాత జీవుడు తాను బ్రతికి ఉన్నాననే భావనలో జీవిస్తాడు. దాడి గాని, వినాశము గాని లేకుండా జీవించినప్పుడు తాను సుఖినేనని అతడు తలుస్తాడు. ఇదే ప్రాణమయ అవస్థి అని తెలపబడుతుంది. సో తిన్నాము, శరీరము బాగా ఉంది, మనము ఊపిరి అందుతుంది, ప్రాణం అందుతుంది, శ్వాస అందుతుందంటే మన శరీరం ఉంది అంటే మనము ఉన్నాము అని. అప్పుడు ఉన్నాము అన్నప్పుడు ఇవి 2 మనిషికి బాగా గుర్తొచ్చేస్తాయి. ఏవి 2 గుర్తొస్తాయి అంటే మనము సుఖముగా ఉన్నామా? రక్షణగా ఉన్నామా? ఇవి 2 ఈ ప్రాణమయ కోశం ఉన్నంత వరకు అవి 2 చూసుకుంటామన్నమాట. ఈ స్థితి తర్వాత జీవుడు మానసిక స్థితిలో నిలువుగా అతని చేతనము మనోమయ అని పిలువబడుతుంది. సో తర్వాత మనసు యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఈ స్థితిని తెలుసు. ఈ స్థితి మనకి ఏమి చెబుతుంది అంటే నాగరికత ప్రధానంగా ఈ 3 అవస్థల యందే అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ స్థితుల యందే నెలకొని ఉంటుంది. ఇవి 3 కంబైన్డ్‌గా నువ్వు తింటున్నావు, ప్రాణం ఉంది, మనస్సు ఉంది. ఇవి 3 కలిసి నాగరికత మానవులకు మొట్టమొదటి చింత ఆర్థికాభివృద్ధి, తర్వాత చింతన రక్షణ. ఇవి 3 కలిపి ధనము, ఇల్లు అవన్నీ రక్షణలో ఉన్నామా లేదా అని చూసుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత చింత తాత్విక దృష్టితో జీవిత విలువలను గురించి మానసిక చింతనము. ఇప్పుడొస్తుంది అసలైన చింతన. ఇవన్నీ సంపాదించినప్పుడే మనిషికి అసలైన చింతన మొదలవుతుంది. మనిషి బుద్ధియుత స్థితిలో నిలిచిన వాడై తాను దేహాన్ని కాదని ఆత్మ స్వరూపుడని తెలుసుకుంటే విజ్ఞానమయ అవస్థలో నెలకొని పడతాడు. ఇక్కడ మనసు ఉంది కదా! మనసు నుంచి విజ్ఞానము రావాలంటే బుద్ధిని కరెక్ట్‌గా ఉపయోగించుకోవాలి. మనసు చెప్పిందే అన్నీ వినగూడదు. మనసు ఇంద్రియాలను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంది. చూసిందల్లా కావాలి అంటది. దానిని మనము విజ్ఞాన కోశ అంటే బుద్ధితో మనము దాన్ని ఏది కావాలి, ఏది వద్దు అని సరిగ్గా ఆలోచనా శక్తి మనము చేసుకొని విజ్ఞాన కోశము బుద్ధిని, ఆలోచనలు అన్నీ స్థిరంగా ఉంటే అప్పుడు మనము ఆనందమయ కోశకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ చెబుతున్నాడు. ఆత్మస్వరూపుడు నన్ను తెలుసుకుంటే విజ్ఞానము అవస్థలో నెలకొని వాడవుతాడు. తరువాత ఆధ్యాత్మిక జీవనము పరిణామముచే అతడు భగవంతుని అవగాహన చేసుకొని ఆ భగవత్ సేవనే నిర్వహించినప్పుడు అదే ఆనందమయ స్థితి అని అవుతాడు. సో ఆయన జ్ఞానము ఏదైనా ఒకటే తెలుసుకున్నప్పుడే అతను ఏం చేస్తాడు? భక్తియుత సేవను నిర్వహించడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆయనకు అసలైన ఆనందం ఏంటో తెలుస్తుంది. ఆనంద కోశం ఏంటో తెలుస్తుంది. దాన్ని అనుభవిస్తే గాని తెలీదు. అందుకే అది అనుభూతి స్థితి అని అంటారు.
ఇక్కడ 2, 3 శ్లోకాలు చెప్పుకుందాము. మనం ప్రతిదానికి శ్లోకం ఉంది. ప్రాణమయ కోశము లో ఒక శ్లోకం ఉంది అన్నమాట. అయస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాహారస్య స్నిగ్ధ స్థిరా హృద్య ఆహార సాత్విక ప్రియా ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి మొన్నగువాని అభివృద్ధి పరచున్ననియు పాలు చక్కెర మొదలగు రస పదార్థములను వెన్న నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికములను ఇష్టపడును. సో అన్నమయ కోశంలో మనకి కూడా సాత్విక ఆహారము ఉంటుంది, ఇంకా తామసాహారం అనుకుంటా. అన్ని కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, అదొకలాంటివి, అట్లాంటివన్నీ మాంసము, ఇవన్నీ వాటి గురించి వస్తాయి. సో ఇక్కడ ఇంత క్లియర్ గా చెప్పారు చూడండి. సాత్విక ఆహారము నువ్వు తీసుకున్నా నీ ప్రాణవాయువు గాని నీ మనస్సు గాని చాలా బాగుంటుంది అని ఇక్కడ భగవద్గీతలో చెప్పబడింది. రెండవది ఏమికు ఆనందమయ అన్నమయ కోశ అయిన తర్వాత మనోమయ కోశ, అక్కడ కూడా ఒక శ్లోకం ఉంది, మనం చెప్పుకుందాము. 15.14. అహం వైశ్వనరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాయ సముక్తాః పచామ్యన్నం చతుర్భుజం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా దేవుడు అహం వైశ్వనరో భూత్వా అంటే ఇక్కడ ఏమి, నేను సకల ప్రాణుల యొక్క ఉంటాను, అందరిలో నేను ఉన్నాను. ప్రాణినాం దేహమాశ్రితః దేహములనందు ఉన్నవాడునై ప్రాణాపాయ సముక్తాయ అన్ని ప్రాణపానములతో కూడిన వైష్ణవాగ్ని అంటే అగ్నిని పుష్టించి నేనే నీ జీర్ణశక్తికి దోహద పడతాను అని చెప్తున్నాడు ఇక్కడ ఈయన. ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడే నీలో ఉంటాను, ఇవన్నీ నేను మరి శ్రీకృష్ణ భగవానుడు మనలో ఉన్నప్పుడు మనము సాత్విక ఆహారము తినాలి అన్న ఆలోచన మనకి రావాలా వద్దా? రావాలి కదా. మనం అగ్నిని పుట్టించి అవన్నిటినీ మనకి జీర్ణము కానిచ్చే శక్తి అంతా ఎవరిస్తున్నాడు? భగవంతుడు. సో అందుకే ఇక్కడ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని రకాల ఇష్టమున్నట్టు తినేస్తే మనకు ఆయాసం వస్తుంది. ఆయాసం ఏం చేస్తుంది? మనని బాగా ప్రాణవాయువుని అటు ఇటు చేస్తుంది, గాబరా గుట్టిచ్చేస్తుంది అనమాట. నువ్వు సరిగ్గా తింటే నీ ప్రాణవాయువు కూడా సరిగ్గానే ఉంటుంది, అప్పుడు నీ మనస్సు కూడా సరిగ్గానే పని చేస్తుంది. అప్పుడు మనస్సు సరిగ్గా ఉన్నప్పుడు మనము ఇంకొక మనోమయ కోశము, ఇవి మూడు అన్ని సరిగ్గా పనిచేస్తున్నప్పుడు నాలుగవది ఏంటి? మనకు విజ్ఞాన కోశము, ఆలోచించే శక్తి బుద్ధిని అన్ని కలగజేస్తాయి. సో మనము ఎప్పుడు అన్నమయ కోశ ప్రాణమయ కోశ ఇవి రెండు అన్ని కలిసి ఉన్నప్పుడు మనం తినే ఆహారమును మంచిగా ఉంచి మన బుద్ధి జ్ఞానమును సరిగ్గా ఉంచుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నించేటట్టు చెయ్యాలి. అదే కృష్ణ భక్తి భావన స్థితి అని పిలువబడుతుంది. ఆనందయ స్థితియే కృష్ణ భక్తి భావన స్థితి అని పిలువబడుతుంది. నిత్య జ్ఞానానందమయ జీవనమే ఆనందమయ కోశము. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఏంటి? మనం అక్కడిక్కడ తిరిగేద్దాము, అది కొనుక్కుందాము, ఇది కొనుక్కుందాము, ఇది చేద్దాం, అది కాదు. మన మనసుకి ఆనందం ఇచ్చే ఏదైనా కానీ ఆనందం ఇచ్చినప్పుడు ఎల్లవేళలా తాత్కాలికంగా కాదు, దాన్నే ఆనందమయ కోశ అని అంటారనమాట. సో అన్నమయ ప్రాణమయ మనోమయ జ్ఞానమయ కోశాలనే 4 జీవన స్థితులలో ఉన్నంత వరకు జీవులు భౌతిక జీవన స్థితిలో ఉన్నట్టు భావింపబడతారు. మనమున్నంత కాలము ఇవి అన్ని 4 మనతోనే ఉంటాయి. ఏ 4? అన్నమయ ప్రాణమయ మనోమయ జ్ఞానమయ. ఆనందమయ ఉందా అందరికీ? లేదు కదా. అది తెచ్చుకోవాలంటే మనము చాలా కష్టపడాలి, ఆ స్థితికి రావాలి ప్రతి జీవుడు అని ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పుడు ఈ వేదమూర్తులు డిస్కస్ చేస్తూ మనకి కూడా తెలుపుతూ ఉన్నారు అన్నమాట.
ఆనందమయ స్థితికి చేరుకోగానే జీవుడు ముక్తుడవుతాడు. ఈ ఆనందమయ స్థితియే భగవద్గీతలో బ్రహ్మభూత స్థితిగా వివరింపబడింది. బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి? రెండే ఉండకూడదు. మనిషికి చింత, కోరిక ఉండకూడదు. కోరిక లేనప్పుడు నీకు చింతనే ఉండదు కదండి అస్సలు. సో కోరిక ఉన్నప్పుడే నీకు అన్నీ వస్తాయి. మనం చెప్పుకున్నాం క్రోధాద్భవతి సమ్మోహ శృత్, మన మనసుని భ్రంశాత్ చేసేస్తుంది అది. ఆ కోరిక లేనప్పుడు చింత ఉండదు. చింత లేనప్పుడు మనకి కోపము రాదు. కోపం రానప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆనందమయ స్థితిలో ఉంటాము. కృష్ణ భక్తి భావనగా మారినప్పుడు మనిషి భగవత్ సేవకై ఉవ్విర్లూరుతాడు. కృష్ణ భావన భక్తి చాలా వచ్చినప్పుడు మనిషి భగవత్ సేవకి ఉవ్విళ్ళూరుతాడు. ఇక్కడ ఒక వర్డ్ వస్తాం. మనం ఉవ్విళ్ళూరడము అన్నది వేరే పనులకు అన్నిటికీ చెప్తుంది. డబ్బు సంపాదించని ఉవ్విళ్ళుతాం, పనులు చేసుకో, ఇట్లాంటి వాటికి అన్నిటికీ, ఈ జగత్తుకు సంబంధించిన వాటికి అన్నిటికీ చెప్తాం. కానీ ఇక్కడ భగవత్ సేవకు కూడా ఎవరు ఉవ్విళ్ళూరుతారు? ఆనందమయ కోశము కావాలి, ఆనందమయ స్థితి కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా భగవత్ సేవకై ఉవ్విళ్ళూరుతూ ఉంటారు, ప్రాకులాడుతూ ఉంటారు. ఇంద్రియములు పునీతమైనప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల నుండి బయటపడి అత్యున్నతమైన ఆనందము కోశములో నెలకొంటాము. ఇంద్రియములు పునీతం అవ్వాలి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఈ కోశాల నుండి బయటపడినప్పుడే మనిషి ఆనందమయ కోశంలోకి వెళ్తారు. మనం అన్ని వివరంగా చెప్పుకున్నాము. అన్నమయ కోశంలో మనం ఏమి తినాలి అని, అన్నమయ కోశం ప్రాణమయ కోశము దానికి మనం అన్నమయ కోశంలో ఏమి తిన్నాము, ఎలా ఉన్నాము అన్నది ప్రాణమయ కోశంకి హెల్ప్ చేస్తూ ఉంది అని. మరి మనస్సు అనేది భౌతిక జగత్తులో కంపల్సరీ ఉంటుంది. ఆ మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఇంతకు ముందు అన్ని ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలని మాతాజీ మనము చాలా డిస్కస్ చేసి మాట్లాడుకున్నాము. అది పాటించాలి. 4వది విజ్ఞానం. మనకి ఎంత విజ్ఞానం ఉంటే అంత స్మరణ చేసుకుంటూ ఆ విజ్ఞాన్ని 10 సార్లు చదువుకుంటూ చెప్పుకుంటూనే మనకి గుర్తుంటది. మనకి అంత తెలివితేటలు లేవు కదా. ఒక్కసారి చదివేసి గుర్తు పెట్టేసుకుందాము, ఫాలో అవుదాము అంటే కాదు. గుర్తున్నది కొంచెం కొంచెము ఫాలో అయినా కూడా అదే విజ్ఞాన కోసము కొంచెము. అందుకే ఎప్పుడు బుక్కులు చదివి గురువులు చెప్పిన విని అవి చేస్తూ ఉంటే కొంచెం విజ్ఞానము పెరుగుతుంది. ఇవి అన్నీ నుంచి అధిగమించినప్పుడే అప్పుడు మనము ఆనందయ్య కోసంకి వెళ్తాము అని శ్రీకృష్ణ భగవానుడు మనకి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ నిత్యత్వము, జ్ఞానం అనే విషయాలను భగవంతునితో గుణాత్మకమగు ఏకత్వాన్ని జీవుడు అనుభూతి మనర్చుకొనడమే భగవంతునితో ఐక్యము చెందడము అవుతుంది. మనిషి భక్తియుక్త సేవలో నెలకొనినప్పుడు నిజమైన ఆనందమయ స్థితిని పొందగలుగుతాడు. ఈ విషయమే భగవద్గీతలో మద్భక్తిం లభతే పరామని పడింది. 18.54. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోషతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సచిదానంద గణపరబ్రహ్మయందు ఏకీభావస్థుడైన ప్రసన్న మనస్కుడైన యోగి దేనికిని శోకింపడు, దేనిని కాంక్షింపడు. సమస్త ప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. సో ఇలా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకంలో భగవంతుడు భగవద్గీతలో మనకి చెప్పినట్టే మనము ఆనందయ స్థితి పరిపూర్ణతం అవుతుందని శ్రీకృష్ణుడు ఆ శ్లోకంలో చెప్పాడు. హరే కృష్ణ మాతాజీ. సో ఇవాళ మనము ఏం చెప్పుకున్నాము అంటే వేదమూర్తులు ఏమి చెప్పారంటే 3 విభాగాలుగా విభజించాను. ఒకటి దేవార్చనలు చేసేవారు, ఒకటి భగవతార్చనలు చేసేవాడు. దేవార్చన చేసేవాళ్ళు ఇంద్రియ భోగములకే ఎక్కువ
ఇస్తారు. టెంపరరీ సంతోషముకే వాళ్ళు ఎక్కువ కట్టుబడి ఉంటూ, అప్పుడప్పుడు కష్టమైన పూజలు, వ్రతాలు చేసుకుంటూ, వాళ్ళు కూడా ఏదో రకంగా ఎన్నో జన్మలు ఎత్తి తర్వాత మళ్ళీ జన్మలో భగవత్ సేవకే వస్తారని తెలుసుకున్నాము. ఇంకా భగవత్ అర్చన చేసేవాళ్ళు చాలా జ్ఞానులు, ఇంద్రియ భోగాల నుంచి దూరంగా ఉంటారు, కృష్ణ సేవలో ఉంటారు, జీవితముని పరిపూర్ణము చేసుకుంటారు. ఇంకా వాళ్ళు త్రిగుణాలకు అతీతుడు, ఆధ్యాత్మిక జీవ ప్రగతిని అన్ని సృష్టి, స్థిల, లయ అన్ని శ్రీ భగవంతుడే అని తెలుసుకుంటారు. సర్వదా ఆయన లీలలు, సర్వదా ఆయన శ్రవణము చేస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనము ఇంకొక కంపారిజన్ ఏమి వచ్చాము అంటే, మనము మన దేహంలో ఎన్ని ఇవి ఉన్నాయి అనేసి అన్నమాట. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ ఇవన్నీ ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఎలా మనము అదుపులో పెట్టుకొని ఆనందమయ కోశకు రావాలి అన్నది ఈ రోజు మనము తెలుసుకున్నాము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ మాతాజీ. క్లాస్ నాదైపోయింది మాతాజీ. ఇంకా మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? హరిబోల్ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు మాతాజీ. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ, మంచిగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, మంచిగా చెప్పారు. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా కృష్ణ. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సుభద్ర మాతాజీ. మాతాజీ చెప్పినట్టుగానే అనిపించింది మాతాజీ. ఆ, చాలా బాగా చెప్పారు, చాలా నిదానంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాతాజీ, లేకపోతే రేపు పరిపూర్ణ పద్మావతి మాతాజీ వస్తారు, అప్పుడు అడుగుదాము. హరిబోల్ మాతాజీ. అహం వైశ్వానరో భూత్వా శ్లోకము అన్నం తినే ముందు చదువుకుంటే మంచిది అంటారు కదా మాతాజీ. అవును మాతాజీ. మనం తినే ఆ 4 చతుర్వివి మనకి ఇదైతాయి, మంచిగా అరుగుతాయి అని. ఇంకా అదే. బ్రహ్మార్పణం, బ్రహ్మహవివి, బ్రహ్మాగ్నో బ్రాహ్మణ అది కూడా చదువుకోవచ్చు. ఆ శ్లోకం మనం కొంచెం వైష్ణవో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత ఇంకోటి సముక్త అది కూడా అది ఎక్కువ చదువుకుంటే అలా అన్ని పెట్టిన తర్వాత చదివేస్తే టేబుల్ మీద పిల్లలందరూ తిని వాళ్ళకు కూడా ఆశీర్వచనం లాగా ఉంటుంది అని భగవద్గీత నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకోటి ఏదో శ్లోకం చెప్పారు కదా, అది పెడతారా? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రాహ్మణోపకం బ్రహ్మైవతేన గంతవ్యం కర్మ సమాధిన. అన్ని బ్రహ్మయే. నిన్న వచ్చింది కదా ఈ బ్రహ్మ గురించి. అట్లా అన్నమాట. అన్ని బ్రహ్మ. నేను ఏ కర్మ చేసినా అది బ్రహ్మవే. నేను చేసే యజ్ఞము బ్రహ్మయే. మరి నన్ను చేయిస్తున్నది బ్రహ్మయే. దాంట్లో వేసే మన ద్రవ్యాలు అన్ని బ్రహ్మయే. దాని ఫలితం కూడా బ్రహ్మయే. ఇంకా అంతే. అది ఎన్నో శ్లోకం మాతాజీ? అది రెండో దాంట్లో 24 అనుకుంటా. థ్యాంక్ యూ మాతాజీ. 4వ అధ్యాయంలో 24వ శ్లోకం. 4వ అధ్యాయము 24వ శ్లోకం. థ్యాంక్ యూ మాతాజీ. మనీషా మాతాజీ క్లోజింగ్ ప్లేయర్స్ చేస్తావా? ఓకే మాతాజీ, చేస్తాను. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ, మీరు ఏదైనా డౌట్ అడుగుతున్నారా? జై శ్రీ మాతాజీ. అదే చెప్దామని. శివార్పణం కృష్ణార్పణం అంటారు కదా మాతాజీ, అది కూడా అనుకోవచ్చా అని. శివార్పణము కృష్ణార్పణం అది కూడా అనుకుంటారు. అన్ని అర్పణలే కదా, దేవుడికే అర్పిస్తున్నాం కదా మనము. కృష్ణార్పణం పాలు పొంగగానే కూడా రోజు అనేసుకుంటాను నేను. అదే మాట. అట్లా అంతే. అట్లా
హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మేడం. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, దండవత్ ప్రణామ్. నేను ఎండింగ్ ప్రేయర్స్ చేస్తున్నాను. ఏసీ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద్ కి జై. వాంఛాకల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ కి జై. नामाचार्य श्रीला हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताई गौर सुंदर भगवान की जय. हरे कृष्णा. ऑल ग्लोरीज टू assembled devotees. हरे कृष्णा. ऑल ग्लोरीज टू assembled devotees. हरे कृष्णा. ऑल ग्लोरीज टू assembled devotees. थैंक यू माता जी.